హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వేసవికి సరిపోయే చల్లని పానీయం కోసం మనం తెలుసుకుందాం. అదేమిటంటే గూంద్ కటీరా. అంటే ఇప్పుడు మనకి ఈ గూంద్ ఉందనుకోండి, ఇది చలికాలంలో లడ్డు చేసుకొని తిన్నా, ఏం చేసుకొని తిన్నా శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇదే గూంద్ కటీరా అంటారు దీన్ని మనం ఎండాకాలంలో చల్లపరచడానికి వాడతాం. శరీరాన్ని చల్లపరచడానికి గూంద్ కటీరా వాడతాం. గూంద్ ఏమో చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి గూంద్ వాడతాము. ఈ గూంద్ని మనం నానబెట్టామంటే 8 గంటల గూంద్ కటీరాని దీనికి రెండిటికి తేడా ఎలాగో ఏమిటో అనేది నేను చెప్పడానికి చెప్తున్నాను. ఒకవేళ ఈ గూంద్ని కానీ నానబెడితే ఇదిగోండి ఇలాగ వస్తుంది, ఓన్లీ ఇలాగే ఉండిపోతుంది, లేకపోతే గట్టిగా అలా ఉంటుంది. అదే గూంద్ కటీరా నానబెట్టామనుకోండి, అది ఇదిగోండి ఇలాగా ఐస్ లాగా వస్తుంది, జెల్లీలాగా వస్తుంది అనమాట. ఈ జెల్లీలాగా వచ్చేదాన్నేమో గూంద్ కటీరా అంటారు. ఇప్పుడు మనము ఈ ఎండాకాలంలో శరీరాన్ని చల్లపరచుకోవడానికి దీంతోనే పానీయం తయారు చేసుకుందాము. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ గూంద్ కటీరాతో శరీరాన్ని చల్లపరచుకోవడానికి షుగర్ పేషెంట్లకైతే ఏ విధంగా పానీయం తయారు చేసుకుందామో ముందు తెలుసుకుందాం. దీనిలో కొద్దిగా ఈ మిశ్రమాన్ని, ఈ గూంద్ దాదాపుగా 8 గంటల పైనే నానబెడితే ఇలాగా చక్కగా జల్లీలాగా క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది. ఒక ఐస్ ఎలాగుంటుందో అలాగా ఫామ్ అవుతుంది. ఇది వేద్దాము. కొంచెం మీకు సరిపడినంత, మీరు తినగలిగినంత మీరు వేసుకుంటారు. తర్వాత దీనిలోకి సబ్జా గింజలు ఒక 8 గంటలు, గోందేమో 8 గంటలు నానబెడతాం, సబ్జా గింజలేమో ఒక పావు గంట నానబెడితే సరిపోతుంది. వేసుకొని షుగర్ పేషెంట్లకైతే మనం మజ్జిగలో ఉప్పు జీలకర్ర పొడి వేసి కలుపుకున్న మజ్జిగను వేసి ఇలా కలుపుకుందాం. ఇది షుగర్ పేషెంట్లకి వాడుకుంటే వాళ్ళకి చలవ చేస్తుంది, మంచి పానీయం, చాలా బలవర్ధకము. తర్వాత ఈ గూంద్ కటీరాతో ఉన్న లాభాలు ఏంటంటే శరీరం మీద ఏదైనా అనారోగ్యం ఉంటే, చర్మం మీద అనారోగ్యం ఉంటే అది క్యూర్ అవుతుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇలా చాలా 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 ఈ గూంద్ కటీరాతో లాభాలు ఉన్నాయి. ఇది షుగర్ పేషెంట్లకి ఉపయోగించే పానీయం.